అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. ముందుగా అసలు ఇది ఎవరు చేయంటే మన అల్లు అర్జున్ దే. ఎలా చెప్తున్నానంటే అల్లు అర్జున్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి విలన్ క్యారెక్టర్. దానికి సంబంధించిన హ్యాండ్ లుక్ అయితే రిలీజ్ చేశారు. రేపు మూవీ టైటిల్ తో పాటు అల్లు అర్జున్ యూనిక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే అందరూ ఈ పోస్టర్ ని చూసిన తర్వాత అల్లు అర్జున్ గాడ్జిల్లా లాగా నరసింహస్వామి రూపంలో కనిపించబోతున్నాడని, ఇంకొందరు అయితే ఇది అల్లు అర్జున్ హ్యాండ్ కాదని అంటున్నారు. నాకైతే ఇలా అనిపిస్తుంది. ఒకసారి ఉలుఫ్ లాగా ఇంకోసారి మనిషిలాగా మారే క్యారెక్టర్ లో కనిపిస్తాడు అనిపిస్తుంది. ఇంకా పోస్టర్ వెనకాల పెద్ద కింగ్డమ్ అయితే ఉంది. అది ఈ విధంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఒక పెద్ద రౌండ్ గా గోపురాలతో ఇది హీరో ఉండే రాజ్యం అయి ఉండొచ్చు. అయితే చాలా మంది ఇలా అనుకుంటున్నారు. ఈ మూవీ మైథలాజికల్ స్టోరీ అనుకుంటున్నారు. కానీ కాదు, ఇది కొంత పురాణాల టచ్ తో పాటు కొంత సైన్స్ అండ్ మోడర్న్ గా మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యాంటసీ యాక్షన్ జోనర్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఈ మూవీలో ఒక టెంపుల్ ఉంటుంది. దానిని కాపాడుతూ ఒక ట్రైబల్ గ్రూప్ ఉంటుంది. హీరోకి ఆ టెంపుల్ తో బ్లడ్ కనెక్షన్ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ లో హీరో ఆ టెంపుల్ లోకి వెళ్తాడు. అక్కడ అతనిలో దాగున్న బీస్ట్ ఫోర్స్ బయటకు వస్తుంది. అదే పోస్టర్ లో కనిపించిన వూల్ఫ్ చెయ్యి. అతనికి ఆ పవర్ వచ్చినప్పుడు వూల్ఫ్ లాగా మారిపోతాడు. ఆ టెంపుల్ లో ఉన్న పవర్ మొత్తాన్ని తీసుకొని ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తాడు. అప్పుడు అసలు హీరో వస్తాడు. అదే కామ్ అండ్ కూల్ గా ఉన్న హీరో వచ్చి తన దగ్గర ఉన్న టెక్నాలజీతో అతనిపై యుద్ధం చేస్తాడు. ఇంకా లాస్ట్ కి పవర్ ని నాశనం చేస్తాడా లేకపోతే తనలోనే దాచుకుంటాడా అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఇది నేను అనుకుంటున్న స్టోరీ అయితే. మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.